For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. నేను యోగా ట్రైనర్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్. నేను ఈరోజు మీ ముందుకు చెప్పడానికి వచ్చాను ఫేస్ గ్లోయింగ్ టిప్స్ గురించి. అండ్ చాలా వరకు ఈరోజు మనం కవర్ చేద్దాం. పింపుల్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, యాక్ని కానీ ఏవైనా ఉంటే యోగాతో మనం క్యూర్ చేసుకుందాం. చాలామందికి డౌట్ ఉంటుంది, ఫేస్ గ్లోయింగ్ వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. ఎస్, ఫేస్ గ్లోయింగ్ వర్కౌట్ అవుతుంది. సో చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి బెలూన్ పోజ్ అనమాట. బెలూన్ పోజ్ ఏంటంటే జస్ట్ మీ ఫేస్తోనే డీప్ బ్రీత్ తీసుకొని చూపిస్తాను నేను. ఎక్సేల్. ఫస్ట్ ఇన్హేల్ తీసుకొని మీ మౌత్తో హోల్డ్ చేసి మీ 2 ఫింగర్స్ ఏవైతే ఉంటాయి కదా మీ లిప్స్ పైన ప్లేస్ చేసేసేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి. ఒక 2-3 సెకండ్స్ అలా హోల్డ్ చేసేసి ఒక 5 to 10 టైమ్స్ రోజు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ పోజ్. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చూడండి. ఇలా ఒక 10 to 15 టైమ్స్ చేసుకోండి. కంటిన్యూస్గా చేయాలి ఇలా చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి పఫింగ్ యువర్ చీక్స్. మన చీక్స్ ఏవైతే ఉంటాయి కదా ఇలా పఫ్ చేయండి. ఇలా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. దీనికి అసలు 10 to 15 టైమ్స్ ఇలా ఏమీ లేకుండా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మన చీప్ స్కల్టర్ అనమాట. ఇలా మీరు ఇది నార్మల్గా చేయకుండా ఏదైనా మీ ఫేవరెట్ ఆయిల్ తీసుకోండి. మీకు ఏది నచ్చితే ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయినా, నువ్వుల నూనె, ఏదైనా తీసేసుకొని ఇలా మీరు చేస్తారు కదా మసాజ్ చేయండి. ఇలా మీ ఫేస్ని మసాజ్ ఎక్కడ చేయగలిగితే అక్కడ మసాజ్ అనేది ఇలా మెయిన్గా ఈ 2 పార్ట్స్ దగ్గర చేస్తే మీ ఫేస్ అనేది ఇక్కడ జా లైన్ అనేది కూడా సరిగ్గా ఫామ్ అవుతుంది అనమాట. జా లైన్ ఫామ్ అయ్యి అండ్ ఇక్కడ కూడా ఇలా నోస్ చేసి మంచి జెంటల్గా ప్రెస్ చేయాలి. ఏదో ఇలా రబ్ చేసినట్టు కాకుండా, క్రీమ్స్ పెట్టినట్టు కాకుండా జెంటల్గా ప్రెస్ చేయండి. అండ్ చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కాస్మెటిక్స్ అనేవి చాలా వాడుతుంటారు. ఆ కాస్మెటిక్స్ కూడా ఒక మంచి బ్రాండ్ వాడకుండా ఏది పడితే అది వాడుతూ ఉంటారు కదా. ఆ కాస్మెటిక్స్ వాడడం అనేది తగ్గించండి. అండ్ ఆల్సో స్క్రీన్ టైం, మీరు ఫోన్ బాగా చూసినప్పుడు, ల్యాప్టాప్ బాగా చూసినప్పుడు వర్క్ కోసమే చేస్తారు, బట్ ఆ స్క్రీన్ టైం అనేది ఎంతవరకు తగ్గగలిగితే అంతవరకు తగ్గిస్తే బాగుంటుంది. సో ఈ చీప్ స్కల్టర్ అని చెప్పాను కదా, ఇది ఇలా చేసి అండ్ ఆల్సో ఇక్కడ నోస్ దగ్గర సైడ్స్కి ఇలా చేసి ఇక్కడ థర్డ్ ఐ రిలాక్స్. ఇవన్నీ ఒక యాక్యుప్రెషర్ పాయింట్స్ లాగా మీ ఫేస్కి బాగా జెంటల్గా ప్రెస్ చేసి ఒక ఆయిల్ని మీ హ్యాండ్స్కి రబ్ చేసేసుకొని బాగా జెంటల్గా 1 2 3 నెక్స్ట్ 1 2 3 1 2 3 ఇలా. ఇక్కడ మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. తడై దగ్గర తడై రిలాక్సర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇలా చేసిన తర్వాత ట్యాపింగ్ ఏముంటుంది, నార్మల్గా మీ హ్యాండ్స్ ఇలా ఉంటాయి కదా, నార్మల్గా ఇక్కడ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ బాగా స్పెసిఫిక్ పాయింట్స్ లేకుండా ఎక్కడ చేయగలిగితే మీరు అక్కడ ట్యాపింగ్ అనేది చేయండి. మీ హ్యాండ్స్, నోస్ ఎక్కడ పడితే అక్కడ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పామ్ మసాజ్. మీ పామ్స్ ఏవైతే ఉంటాయి కదా ఇలా జెంటల్గా రబ్ చేయండి. బాగా హీట్ జనరేట్ చేయండి. ఎంతవరకు రబ్ చేయగలిగితే అంతవరకు ఒక 15 సెకండ్స్ అలా రబ్ చేసేసి ప్లేస్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ నెక్. ఇలా అది చేసినప్పుడు మీ ఫేస్కి ఏవైతే ఉంటాయి కదా మజిల్స్ అనేది రిలాక్స్ అయ్యి లోపల నుంచి గ్లో వస్తుంది. చాలామంది బయట నుంచి గ్లో చూడడం తప్ప లోపల నుంచి ఎలా గ్లో జనరేట్ అవ్వాలో అది టిప్స్ ఎవరు చేయరు. కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో చాలా చిన్న టిప్స్ అండ్ కాస్మెటిక్స్ కానీ ఏవైతే ఉంటాయో రెగ్యులర్ మేకప్ అవన్నీ తగ్గించి ఈ చిన్న టిప్స్ ఏవైతే చెప్పానో అవి రోజు చేసుకోండి. చాలా అంటే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.